నిఘంటువు 7 వాల్యూమ్స్ రాశారు. అది మళ్ళీ రీప్రింట్ చేయాలి. వారి దృష్టికి వచ్చింది చెప్పారు. తప్పకుండా దీన్ని చేపడతాం. పూర్తిగా న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇదే కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే 5 సంవత్సరాలు గడచిన ప్రభుత్వం కళాకారులకు కూడా పని చేయించుకొని డబ్బులు ఇవ్వలేదు. ఏవైతే మంచి ఫంక్షన్స్ పెడితే ఇప్పుడు కూడా కళాకారులు వస్తే వారికి కావలసిన ఆన్రోరం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. అవన్నీ ఎస్టిమేట్ చేస్తాం. తొందరలోనే అవన్నీ క్లియర్ చేస్తాం. ఇంకొక పక్కన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ ICCR ఏవైతే మన ఆర్టిస్టులు వేరే ప్రాంతాలకు పోవడానికి, వేరే దేశాలకు పోవడానికి, మన యొక్క కళల్ని అక్కడ ప్రదర్శించడానికి, వాళ్ళు ఇక్కడికి రావడానికి ఈ కేంద్రం పనిచేస్తుంది. అందుకే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక MOU చేసి మన కళాకారుల్ని ప్రపంచం మొత్తం పంపించే విధంగా, ప్రపంచంలో ఉండే కళాకారులు ఇక్కడికి వచ్చే విధంగా అధ్యయనం చేయడం కోసం ఒక MOU చేసుకుంటా, అవగాహన చేసుకుంటాం. దీన్ని కూడా ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఎవరైతే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వాళ్ళు ఒక సెంటర్ పెట్టడానికి ముందుకు వస్తున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడతాం. ఆ కేంద్రాన్ని మన రాష్ట్రంలో పెట్టి దీన్ని కూడా అభివృద్ధి చేయడం కోసం ముందుకెళ్తాం. అదే మరి సంగీత నాటక అకాడమీ, దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తాం. ఇది ఒక బ్రాంచ్ పెడతాం. దీన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. అదే మాదిరిగా కూచిపూడి, దీన్ని కూడా మన రాష్ట్రంలోనే కాకుండా ఇది దేశం అంతా కూడా ఫాలో అవుతున్నారు, విదేశాల్లో ఫాలో అవుతున్నారు. మళ్ళీ మన సాంప్రదాయాల్ని ఏ విధంగా ప్రమోట్ చేయాలని ప్రమోట్ చేయడం కోసం కూచిపూడి డ్యాన్స్కి కూడా ప్రాధాన్యత ఇస్తాం. ఇది మన నాగరికత తెలియజేస్తుంది. ఇది మన తెలుగు జాతి యొక్క వారసత్వ సంపద. ఆ సంపదను కాపాడుకుంటూ ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు ఎవరికైతే సన్మానాలు చేస్తున్నామో వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు NDA ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయనివే కాకుండా తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా, తెలుగు జాతిని ముందుకు నడిపించే విధంగా తెలుగు భాషను కాపాడుకుంటామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఎవరైతే భాష మీద అభిమానం ఉండే ప్రతి ఒక్క వ్యక్తి, మనకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఈరోజు ఒక్కసారి భాషను మరిచిపోతే జాతి కనుమరుగైపోతుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం అందరం అమెరికాకు పోతున్నాం. అమెరికాకు పోయినప్పుడు అందరం ఇంగ్లీష్లో మాట్లాడితే మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఏ విధంగా గుర్తుపడతారని అడుగుతున్నా. అలాంటి సమయంలో మీరు తెలుగు మాట్లాడితేనే ఇమ్మీడియట్గా ఈయన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాడు, ఇతను తెలుగువాడు కాబట్టి నావాడు అనే అభిమానం వస్తుంది. అదే భాష మనకు గుర్తింపిచ్చేది. ఆ భాషను ఏ విధంగా కూడా విధ్వంసానికి గురి కాకుండా కాపాడుకుంటూనే జాతి వైభవాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం మనందరం కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, ఆ మంచి సందర్భంలోనే గిడుగు రామ్మూర్తి పంతులు గారిని మరొక్కసారి మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఘనమైన